అదే మేము అజియోలో ఆర్డర్ పెట్టుకున్నాం బావా 3 డ్రెస్సెస్. లేదు, 10,000 కట్ అయింది. అయిపోయి నేను ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తాను. ఇదేంది ఇది 10,000 పోయినాయి, మళ్ళీ ఇప్పుడు 5,000 పోతా ఉన్నాయి. హలో అందరికీ. సో ఈ వీడియో వచ్చి చాలా స్పెషల్ ప్రాంక్ వీడియో, అందుకే నేను కూడా స్పెషల్గా రెడీ అయినాను. ఏం లేదండి, ఈ వీడియో మొత్తం అంతా ఒక సాహసమే అనుకోల్లా. ఫస్ట్ టైం చేస్తున్నాను. మన సబ్స్క్రైబరే, తను ఇప్పుడు నాకు ఫ్రెండ్ కూడా అయ్యింది కాబట్టి తను వాళ్ళ సిస్టర్ని, వాళ్ళ ఎల్డర్ సిస్టర్ని ప్రాంక్ చేయమని చెల్లి నన్ను అడిగింది. సో ఎలాగైనా మా అక్కని ప్రాంక్ చేయండి అని. సో దానికోసం ఇలా స్పెషల్గా రెడీ అయినాను. సో మేము అంతా మాట్లాడి పెట్టినాము. వాళ్ళ అక్క వాళ్ళ బావతో తనంతా మాట్లాడింది, నేను మాట్లాడినాను. మాకేమేమి కావాలో ఆ సహకారం ఇవ్వమని అడిగినాము. సో వాళ్ళ అక్కని ప్రాంక్ చేయడానికి. సో ఇప్పుడు వాళ్ళ అక్క ఇంటికి పోతా ఉన్నాం వాళ్ళ ఇంటికి. అంటే నాకు వాళ్ళ అలవాటే, వాళ్ళ ఇంటికి పోతాను, మాట్లాడతాను, అన్నీ చేస్తాను. బట్ స్టిల్ ఒక ప్రాంక్ చేయడం అంటే, కెమెరా సెట్ చేసి చేయడం అంటే కొంచెము కొత్తగా ఉంది. ట్రై చేద్దాం. ఈ వీడియో వచ్చి మొత్తము ఆన్లైన్ స్కామ్ గురించి. అంటే ఇప్పుడు ఆన్లైన్లో ఆర్డర్లు పెట్టుకుంటారు కదా, సో ఒక అమౌంట్ పెట్టుకుంటే ఒక్కొక్కసారి వేరే అమౌంట్ కట్ అవుతుంది. సో దాని మీద బేస్డ్ చేసుకొని ఈ ప్రాంక్ చేస్తాము. మీరే చూడండి. కాదు, మళ్ళీ అది అజియోలో ఇంకా ఆఫర్ ఉందా? పెడదామా? దాంట్లో యాడ్ చేస్తే ఓటీపీ అయినా నాకు ఆయన మెసేజ్ చేసేస్తారు. ఓటీపీ చెప్తే సరిపోతుంది ఆయన నాకు. ప్లాన్ తగ్గట్టుగానే మేము అజియోలో 3 డ్రెస్సెస్ని ఆర్డర్ చేసాము. అది మెయిన్ సంధ్య గారి క్రెడిట్ కార్డుతోనే చేసాము. ఎందుకంటే వాటి ఓటీపీ కానీ బ్యాంక్ మెసేజ్లు కానీ వాళ్ళ హస్బెండ్కే పోతాయి, అన్నకే పోతాయి. సో మాకు అప్పుడు ఈజీగా ఉంటుంది ప్రాంక్ చేయడానికి అని. సో ఆర్డర్ అయితే కన్ఫర్మ్ అయింది. ఈ తర్వాతనే ఇంకా ప్రాంక్ స్టార్ట్ అవుతుంది. మా సిస్టర్ వచ్చేసా. A few moments later. ఇక నేను అపర్ణ వచ్చి మాస్టర్ ప్లాన్ ఎగ్జిక్యూట్ చేసినాము. ఒక ఫేక్ బ్యాంక్ మెసేజెస్ని క్రియేట్ చేస్తున్నాము. అంటే 10,000 అజియో పే నుంచి కట్ అయిపోయింది అని ఆ మెసేజ్ని వాళ్ళ బావకి పంపిస్తున్నాము. సో ఆ అన్న కాల్ చేసి ఏంటి 10,000 కట్ అయింది అని అడుగుతారు. ఆ తర్వాత మీరే చూడండి సంధ్య రియాక్షన్. అన్ననే ఫోన్ మాట్లాడలే. వినిపించట్లేదు. 10,000 10,000 సింధు 4 చేసినాము పెట్టిండేది. అజియో అన్నకి ఎంత వచ్చింది ఇప్పుడు మెసేజ్? అదేంది మెసేజ్ వచ్చింది అన్నకి. మాట్లాడు నువ్వు. చూడప్పటి నా 10,000 అంట. దేంట్లో నాకు బావా? చెప్పాలి. 3,000 బావా చెప్పండి బావా. అదే మేము అజియోలో ఆర్డర్ పెట్టుకున్నాం బావా 3 డ్రెస్సెస్. లేదు, 10,000 కట్ అయింది. అయిపోయి మెసేజ్ వచ్చింది, చూసుకోండి ఒకసారి. కాదు 10,000 కాదు బావా. 10,000 అన్నది చూసుకోండి ఒకసారి. బావా ఒక్క నిమిషం బావా, మేము చెక్ చేసుకొని మళ్ళీ కాల్ చేస్తామునండి బావా. 10,000 10,000 ఏం సింధు? అడ్డే సంధ్య క్రెడిట్ కార్డా డెబిట్ కార్డా? డెబిట్ కార్డ్ అయితే అసలు ఇంక రిటర్నే రావు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఇదేం ఏ కార్డు నాకు తెలీదు. చూడు క్రెడిట్ కార్డ్. సింధు నాకు బ్యాంకు అన్ని ఏం తెలీదు, ట్రాన్సాక్షన్స్ నాకు తెలియదు సింధు. అందుకే అప్పటి నా దగ్గర చేయించుకుంటానని చెప్పినా నేను. అయినా 10,000 ఏం సింధు? అన్న పంపిస్తాడు. అన్ననేనా? చూసుకోండి ఒకసారి. అద్దో
మా సింధు మా బావ వేసేస్తాడు సింధు మా అక్కని, బావ వేసేస్తాడు సింధు మా అక్కని. ఏంటి ట్రాన్సాక్షన్స్ 10,000 టైమింగ్ ఎంతకు పంపించినారు? 16th మార్చ్. ఈరోజు ఎంత డేట్? 16th ఈరోజే. నువ్వు ఈ రోజు ఇంకెక్కడ యూజ్ చేయలేదా కార్డ్? ఏమన్నా కార్డ్ ఏమన్నా హ్యాక్ అయిందా? ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. ఇప్పుడు కాదు హ్యాక్ అయ్యే అది కాదు, మూర్తి గారు అప్పుడు పెట్టారు కదా, వాళ్ళు మొత్తము ఆన్లైన్లో పెట్టుకుంటే డబ్బులు తీసేసుకుంటున్నారని. లేదు జరిగినాయి, అట్లాంటివి జరిగినాయి. ఇప్పుడు మనం ఆన్లైన్లో పిన్నులు ఓటీపీలు కొడతాం కదా, అట్లా కూడా హ్యాక్ లేతాయి. ఇప్పుడు 10,000 అయింది, మళ్ళీ ఏమన్నా మెసేజ్ వచ్చిందా కట్ అయినట్లు అని అడిగి. ఎందుకంటే ఒకవేళ హ్యాక్ అయితే మనం బ్లాక్ చేసేసుకోవాలి. ఇప్పుడు వాళ్ళు తీసారంటే ఆ టైంకి మళ్ళీ వెంటనే తీస్తానే ఉంటారు. వాళ్ళకి మనం బ్లాక్ చేసేసేయాలి. చెప్తాను మేము ఎప్పుడు కలిస్తే 1000 రూపాయలు అయింది, అంతకన్నా మించి అవ్వలేదు. 10,000 ఎంత కట్ అయింది? ఒక 1000 వస్తుంది ఎక్కువ పెట్టినారండి బై మిస్టేక్. లేదు నేను సింధు కరెక్ట్ గానే మళ్ళా క్రాస్ చెక్ చేసుకొని పెట్టుకున్నాము. 9,000 లాస్. ఆ డ్రెస్సులు పాడు. ముగ్గురికి బాగున్నాయని చెప్పి ఎప్పటి నుంచో పెట్టుకోవాలనుకుంటా ఉన్నాం డ్రెస్సులు. ఈ రోజు పెట్టుకున్నాం. సరే నేను మీటింగ్ మధ్యలో ఉన్నా, కాల్ చేస్తాను. సర్లే. అన్నకి కానీ మళ్ళీ ఇంకో మెసేజ్ వచ్చి 5,000 మళ్ళీ కట్ అయిందో లేకపోతే 10,000 మళ్ళీ కట్ ఏందో ఒక నంబర్ ఆఫ్ అమౌంట్ కట్ అయిపోయింది అని వస్తే హ్యాక్ చేసింటారు. మనము గూగుల్లో చెక్ చేద్దాం సింధు. యాక్సిస్ బ్యాంక్ యాప్ మీతో ఉందా? అన్నతోనే ఉంది. అన్ననే బ్లాక్ చేయాల. తర్వాత చేసుకుంటాను అంటున్నాడు సింధు, ఇప్పుడు చేయను అంటున్నాడు మీటింగ్ లో. ఇప్పుడు మీ అన్న చేయకపోతే మళ్ళీ ఇప్పుడు 5,000 కట్టాయా, మళ్ళీ 3,000 కట్టాయా, ఎంతకంటే అంత తీసుకుంటే అది క్రెడిట్ కార్డు కదా, అది లిమిట్ కార్డు లిమిట్ లేదు. డబ్బులు పోతే నవ్వుతున్నావు నువ్వు. రంజిత్ అడుగుతాడు ఫోన్ చేసి, ఫోన్ చేసింది A few moments later. చూడు. అట్లా 10,000 మనం మంచి కొనుక్కున్నా బాగుంటుంది సింధు. ఒక్క కాటన్ డ్రెస్ కి మనము సర్లే ఇంకా అయిపోయింది. అన్నకు చెప్పండి, ఇంకా ఏమన్నా పోయినా కూడా నాకు సంబంధం లేదు. నాకు సంబంధమే లేదు. నాకు ఆ ట్రాన్సాక్షన్లు తెలియదు, ఏమీ తెలియదు. అది హ్యాక్ అయితే నేనేం చేయాలని అడుగు. ఇంకేం చేస్తాము? ఇప్పుడు 10,000 తీసినోడు ఇంకో 10,000 తీయడం ఏం గ్యారంటీ? క్రెడిట్ కార్డ్ బిల్ అంతా మనకే వస్తుంది కదా. మనకే కదా ఇప్పుడు ఏ కార్డ్ నుంచి వచ్చిందో ఆ కార్డుకి అన్నీ కడతాడు. ఎంత తీసుకుంటాడో అంత మనం నెక్స్ట్ బిల్ కి కట్టాల్సింది. పోయింది పో. ఇది ఇగో ఇక్కడ మైక్ ఉంది చూడు. హలో, అది మళ్ళా నువ్వు బ్లాక్ చేసేయి ఫస్ట్. మేమేందో తిక్కల లాగా పెట్టేసాము. 1,000 రూపాయలది 10,000 తీసుకుంటుందని మాకు తెలీదు. నువ్వు ముందు బ్లాక్ చేసేసేయి, మాకు టెన్షన్ అవుతా ఉంది. నువ్వు వచ్చిన తర్వాత అయినా పెట్టుకొని ఉండాల్సింది. ఫుల్ బిజీ ఉంటాడు. మళ్ళీ అప్పటి వరకు ఏమైనా పోతే సింధు ఏం చేయలేము. అన్న చూస్తా ఉండల్లా. ఓకే అని పెట్టినాడా అన్న? ఓకే నేను చూస్తాలే అని అన్నాడు. చూసి ఓకే అని చెప్పి పెట్టిండు. ఇక్కడే కదా యూజ్ చేసిండేది, వేరే బయట యూజ్ చేస్తే అనుకోవచ్చు ఏదో పెట్టినాడు. సింధు చెప్పిన 5,000 పోయి ఆయన చేయమని చెప్పేసేయండి సింధు. ఫోన్ చేసి చూడు 5,000 ట్రాన్సాక్షన్ ఫర్ IMI. మళ్ళీ అజియో పే కాదు ఇక్కడ చూడు 1624 అంటే అరే ఇప్పుడమ్మా 420. సింధు సంధ్య ఇంకా అవుతానే ఉంటాయి సింధు. అంత డబ్బు పోతుంటే నీకు నవ్వెట్టు వస్తుంది సింధు. అది కాదు, మాటికి నవ్వద్దు. తమాషానా పాపం ఆడ సింధు. నేను అక్కడ మా బావని బొమ్మ వేసుకుంటున్నా, ఆయన ఎట్లా తిడతాడు తెలుసా. నేను అక్కడ మా బావని ఆలోచించుకుంటేనే. హలో బావా అది మళ్ళీ 5,000 మెసేజ్ పంపించున్నారు బావా. కాల్ సెంటర్ కాల్ చేస్తాను, ట్రై చేస్తాను. ఒకసారి చెప్పండి బావా, త్వరగా చేయండి బావా. మళ్ళీ ఇప్పుడే కట్ అయింది. చెప్పు. ఫోన్ నీ ఫోన్ కాదు బావ కార్డు.
నేను ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తాను. ఇదేంది ఇది 10,000 పోయి మళ్ళీ ఇప్పుడు 5,000 పోతా ఉన్నాయి. ఏం పెట్టమంటావు? వాట్సాప్ కార్డునా? ఫ్రంట్ అండ్ బ్యాక్ అంటే పెట్టుకో. వాడు గ్యాప్ ఇచ్చి స్వైప్ చేస్తున్నాడు సింధు. మళ్ళీ ఎంత తీసిండా? అదే సేమే. మినిమమ్ ట్రాన్సాక్షన్ కి ఒక 10 minutes 10 to 15 minutes గ్యాప్ ఇస్తున్నాడు సింధు. ఆయన మీటింగ్ ఇది నిజంగానే స్కామ్ సింధు. అప్పుడు గ్రూప్ పోతుంది నాకు. 15,000 సింధు. అయిపోయింది పోయింది. సరే ఇప్పుడు 10,000 అంటే మనం 3,000 వేసుకొని ఇస్తాం మనకి. ఇంకా 5,000 ఏం చేస్తారు వాళ్ళు? ఎట్లా ఒకటి సర్చ్ చేస్తాంలే. 3,000 ఇచ్చేస్తాము. మనం మొత్తం డ్రెస్సులే 3,000 కొనుక్కున్నాం. నెక్స్ట్ 5,000 ఏం చేస్తారు ఇప్పుడు? ఇంకా 10,000 పోతే ఏంటి సార్ అది? ఇంకా 10,000 పోతే అమౌంట్ ఎవరు కట్టాల్సింది? అన్ననే కదా. సరే ఏం కాలే, లైట్ తీసుకోండి అన్న, రానిలే మాట్లాడదాం. బావ అసలు కార్డ్సే ఇవ్వడు మా అక్కకి. ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తాను. ఏందో నువ్వు చేయించినట్లు చేస్తానో తెలుసా అంతా. మళ్ళీ నువ్వేందో అంత కట్టనంగా చెప్తా అంటే సంధ్య గారు నమ్ముతాడు. ఏంది చేసేది? చచ్చిపోతుంటరా. స్విచ్ ఆఫ్ చేసేసిరా. డబ్బులు ఉంటాయి. స్విచ్ ఆఫ్ చేసా. ఇద్దో ప్రాంక్ 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 ప్రాంక్. ప్రాంకా? మీ చెల్లినే స్కెచ్ చేసింది. నా దగ్గరకు వచ్చి అడిగిండేది మీ చెల్లె. ఇది ఏమని అడిగింది తెలుసా? నరేష్ కెట్ట తెలుసు? అంతా దీంతో నడిపింది ఇద్దరు. మూల కారణం మీ చెల్లె. ఏమని తెలుసా? చిన్నప్పుడు అంతా నన్ను చాలా ఇది చేసింది, డామినేట్ చేసింది. ఇప్పుడు కూడా ఎక్కువ డామినేట్ చేస్తుంది. చాలా బాగా ప్రెజెంటబుల్ గా రెడీ అవుతారంట మీరు. చెల్లిని ఎవరు పట్టించుకోకుండా చేస్తున్నారంట. ఇదంతా అబద్ధం, అసలు నేను చెప్పలేదు. సింధు కల్పితాలు ఇవ్వండి. మా అక్క మీద ప్రాంక్ చేద్దాం సింధు అంటే నేను అడిగిన అల్లాడిపోవాలి ప్రాంక్ చేస్తే. ఏ కంటెంట్ అని అడిగితే ఏమనింది తెలుసా? ఏ కంటెంట్ అంటే అయిపోయాయి నాకు. కాదు, ఏ కంటెంట్ అంటే ఏమనింది తెలుసా? మా అక్క ఎట్లా ఆర్డర్లు ఎక్కువ పెట్టుకుంటుంది, దాంట్లో వేస్తేనే కరెక్ట్ గా నమ్ముతుంది అని చెప్పి ప్లాన్ ఇచ్చి అదైతే చెప్పాను. ఇదైతే చెప్పాను. పెట్టుకుంటాను అంటే పిల్లల కోసం పెట్టుకుంటాను. మా అక్క ఏదైనా జెప్టో, బ్లింకిట్, అమెజాన్, ఫ్లిప్కార్ట్ మొత్తం రిచ్ మీద నడుస్తుంటుంది. అది అంటే ప్రాంక్ చంపేసా. పొద్దున్న మేమిద్దరం అన్నని మీట్ అయ్యి టాక్ చేసాం, కాన్సెప్ట్ టాక్ చేసి అప్రూవల్ తీసుకున్నాం అన్నతో. చెల్లి చూడు ఎంత సంతోషంగా ఉందో అసలు. చలి జ్వరం వచ్చింది, గడగడగడ వణికిపోయింది. జ్వరంతో పడుకుంటుంది. చెల్లి సంతోషం చూడు అసలు. నాకు చూడు ఎంత హ్యాపీగా. కోపం వస్తుంది ఇట్లాంటి చెల్లెలు ఉంటారా? మొత్తం రూపాయి కూడా ఖర్చు పెట్టండి 10,000 పోయిందంటే ఎట్లా నవ్వుతుందో నాకు అర్థం కాలేదు. ఓకే ఇంకా బాయ్ చెప్పండి. బాయ్ బాయ్.